హైదరాబాద్లో రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు వృద్ధురాలను కిడ్నాప్ చేసి హత్య చేసిన కారు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని వాసుగా గుర్తించారు. ఇక వాసు ఓ వైద్యుడింట్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నిందితుడు ఒంటరిగా ఉన్న వృద్ధురాలను తన కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి వారిని హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకునేవాడు. మొదటి బాధితురాలు యాదవ్ను ఈ నెల 11న కిడ్నాప్ చేసి నగర శివార్లో హత్య చేశాడు. ఆమె చెవి కమ్మలు దోచుకున్నాడు. రెండో బాధితురాలు జయంను ఈ నెల 14న తన యజమాని నివాస సమీపంలో కారులో లిఫ్ట్ ఇస్తానని నమ్మించి కిడ్నాప్ చేశాడు. ఆమెను కూడా హత్య చేసి మృతదేహాన్ని ముఖిలలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. వాసు జూదం అలవాటు కారణంగా చేసిన అప్పులు తీర్చడానికి ఈ హత్యలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదులు, సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.